ఒప్పట్లేదు ఎవరు హారతి అనేది జరుగుతుంది. సో మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్. సో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హర్కి పౌరి అండి. నేను చక్కగా మళ్ళీ హారతి కోసం అయితే వచ్చాను. శృంగార్ హారతి అని ఈవినింగ్ మనకి 6:30 to 7 కానీ లేకపోతే 6 to 7 లోపల మాత్రం జరుగుతుంది. సో హారతి టైం అనేది నేను ఒక 6 గంటల ముందు ఉండాలని చెప్పేసి 6 గంటలకైతే వచ్చాను. సో ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. ఒక నది స్నానం అనేది చేసేసి గంగా అమ్మని తలిచేసి స్నానం చేసేసి హరిద్వార పర్యటన అనేది ముగిస్తాను. సో జనం ఇది కూడా చాలామంది కూడుకున్నారు. సాయంత్రం వేళ కదా, హారతి టైంకి అందరూ వస్తున్నారు. బ్యూటిఫుల్ చూడండి, చాలా చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పుడు టైం కదా, కరెక్ట్ టైం ఇదే. తెల్లారి కన్నా ఈరోజు సాటర్డే కదా, ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. నేను హారతి నాకు ఇంకా పొద్దున్నలాగా అదృష్టం దొరుకుతుంది లేదో కానీ చూద్దాం. మనంతా దేవుడి నిర్ణయం, మనం చేసేది ఏమీ లేదు. బ్యూటిఫుల్ జనం, చాలా విపరీతమైన జనం. మరి ఒప్పట్లేదు ఎవరు హారతి అనేది జరుగుతుంది. బ్యూటిఫుల్
चलो जी चलो चलो भैया भैया बढ़ाओ भैया बहुत लोग ఇదిగోండి హారతి దగ్గరికి వచ్చాను. ये कृपा होगी आप ये मना नहीं है जी सही ये आपकी कृपा होगी आप జై గంగా. బ్యూటిఫుల్. సో మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. చూడండి ఎంతమంది వచ్చినారంటే అంతమంది వచ్చినారు ఈరోజు. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. మనకి ఈవినింగ్ జరిగే హారతిని శ్రీంగార్ హారతి అంటారు. అది మనకి కరెక్ట్గా ఈరోజు 6:30కి స్టార్ట్ అయింది. 6:30 నుండి 7 గంటల వరకు బాగుంది. గంగామాత తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి ఈరోజు సాయంత్రం వేళ మాత్రం జనం అనేది విపరీతం అండి. మొత్తం మందిరం మొత్తం ఏంటి ఈవినింగ్ హారతి అద్భుతం. చాలా చాలా బాగుంది. దగ్గర నుండి తీలేకపోయాను కానీ మార్నింగ్ దుమ్ము లేచిపోయింది. చూడండి ఎంతమంది జనం. ఇంకా నేను ఇంకా గంగ స్నానం చేయాలనుకుంటున్నాను. ఏం గంగ స్నానం చేస్తాను చెప్పండి. చూడండి మొత్తం ఒక పోస్తే రాళ్ళు మొత్తం ఇదే మొత్తం జనం అంతా కూడా హరిద్వార్లో ఉన్న జనం అంతా బయటంతా దేవస్థానాలన్నీ దర్శించుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారు. బ్యూటిఫుల్. ఏంటి మొత్తం అంతా ఓకపోతే రాలరా అంతమంది జనం. ఖాళీ లేదు చూడండి. హరిద్వార్ అంటే మామూలు లేదు. ఇంక ఇది ఇంకా నాకు తెలిసి లాంగ్ వీకెండ్ కదా, హోలీ ఉందని చాలామంది జనం మార్నింగ్ లేరు కానీ ఈవినింగ్ అయితే మాత్రం చూడండి చాలామంది జనం విపరీతం. మార్నింగ్ కూడా నేను వచ్చాను, ఆ పక్కనే నాకు దొరికింది కానీ ఇప్పుడు దొరకలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసారు హారతి కోసం అని చెప్పేసి. నాకు తెలిసి చీకటి పడేటప్పుడు వచ్చి ఉంటారు కదా ట్రావెలింగ్ చేసి, వాళ్ళందరూ డైరెక్ట్గా ఎక్కడే ఉందరు. ఎంత పొద్దున్న మరి వెళ్ళాను కానీ మరి లోపల ఫోటోగ్రఫీ అనేది నాటాలి ఒకటి అండి. లక్ష్మీనారాయణ దేవాలయం, అది గంగామాత దేవాలయం, అక్కడ మనకి విష్ణాలయం, హనుమాన్ గణేష్ స్టార్టింగ్ అవి. మరి ఎంతమంది జనం ఏంటంటే రేపు పొద్దున కూడా వస్తాను.
బ్యూటిఫుల్. అదొక బ్రిడ్జ్. చూడండి ఎంతమంది దాంట్లో ఏం స్నానం చేయాలి ఏం నాకేం అర్థం కావట్లేదు. ఖాళీ లేదు ఎక్కడ, ఏంటి పరిస్థితి ఏం బాగోలేదు, ఖాళీ లేదు ఎక్కడ. బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. గంగా నదిలో ఇప్పుడు వరకు స్నానం చేసి 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 ఇప్పుడే బయటకు వచ్చాను. ఒక అరగంట అయితే స్నానం చేశాను చక్కగా. బాగుంది, అద్భుతంగా ఉంది. సో చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఆ పాప వచ్చి ఇప్పుడే బొట్టు పెట్టింది. సో హరిద్వార్లో మనకు చాలా ఇంపార్టెంట్ అంటే హారతి అండి. హారతి ఈ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనకు హరిద్వార్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ హారతి, మంగళహారతి ఇన్ ద మార్నింగ్ అండ్ శృంగార హారతి ఇన్ ద ఈవినింగ్ డెఫినెట్గా వీళ్ళు మిస్ అవ్వరు. దాని తర్వాత మీరు టైం ఉంటే మెయిన్ హారతిని, దాని తర్వాత టైం ఉంటే మనకి సిద్ధిపేటలు 3 ఉంటాయి. ఇది మనకి మాయాదేవి దేవాలయం, మాయాదేవి దేవాలయం తర్వాత మానసాదేవి తర్వాత చండీ దేవాలయం. చండీ దేవాలయం అయిన తర్వాత మీకు టైం ఉంటే బిల్కేశ్వర దేవాలయము గురుద్వారకు వెళ్ళాను, గీతా భవన్కి వెళ్ళాను. ఈరోజు ఇంకా అదే కాకుండా దక్షక ప్రజాపతి దేవాలయం కూడా వెళ్ళాను. అది చాలా అద్భుతమైన దేవాలయం. కనకాలలో ఉండడం వల్ల చాలామంది భక్తులు అయితే అక్కడికైతే వెళ్ళలేదు, కానీ ఈరోజు అయితే నాకు లేదు. కానీ మొత్తం ఈరోజు హారతి కదా, హోలీ టైం కాబట్టి
చూడండి ఊక పోస్తే రారు అంతమంది జనం అయితే ఉన్నారు. బ్యూటిఫుల్. సో ఈ గంగా హారతి అయితే దేవుడి దయ వల్ల చక్కగా అయితే మార్నింగ్ సాయంత్రం అయితే నాకు అందింది. రేపు రిస్క్ చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నైట్ ఇక్కడ నేను ఉండి రేపు రిస్క్ చేసి వెళ్తేనే నాకు సెట్ అవుతుంది. లేకపోతే ఎందుకంటే మళ్ళీ రేపు రిషికేష్ వెళ్తే రిషికేష్ హోలీ అని చెప్పేసి డామ్స్ అనేవి కూడా 3000 4000 డామ్ అండి. డామ్ 3000 4000 ఎందుకు చెప్పండి. నేను చక్కగా ఎక్కడో ఒక దగ్గర రిషికేష్లో రేపు ఒక్క రోజుకి 1000 రూపాయలు పోతే పోయింది. కానీ ఒకరోజు ఉండి చక్కగా సాయంత్రం వేళ మీకు నేను రేపు రిషికేష్లో నేను హారతి చూపిస్తాను. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ హారతి చూసుకొని రిషికేష్ నుండి మనం వేరే ప్రదేశానికి అయితే వెళ్దాం. సో అంటిల్ దెన్ స్టేట్ ఉండండి. మనకి అద్భుతమైన క్షేత్రం ఈ హరిద్వారం. నాకు చాలా భాగ్యమని చెప్పాలంటే చక్కగా ఆ గంగమ్మ తల్లిని ఒకసారి కాకుండా 2 సార్లు హారతి చాలా దగ్గర నుండి అయితే తీసుకుని ఆ తల్లి అయితే నన్ను కటాక్షించింది. హర హర మహాదేవ్ శంభో శంకర. బై టేక్ సీట్స్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గంగా ఘాట్. బై టేక్ కేర్. చాలా చాలా అద్భుతం. ఇప్పుడు రిషికేష్లో చూసి నేను చెప్తాను ఏది బాగుందని. మ్యాక్సిమం చాలా మంది గూగుల్ కూడా వికీపీడియా అది కూడా ఏమని చెప్తున్నారంటే హరిద్వార్లో హారతి అనేది అద్భుతం అన్నారు. ఆ అద్భుతం ఏందో నేను ఈరోజు ఇక్కడైతే పొద్దున వేళలో చూశాను, రాత్రి వేళలో చూశాను. చూడండి ఇప్పుడు టైం అనేది 8 అవుతుంది కానీ భక్తులు అనేది గంగలో స్నానం చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడ నేను ఊరికనే పట్టుకోలేదు. కింద ములిగిన తర్వాత మాత్రం ఎఫెక్ట్ అనేది చాలా దారుణంగా ఉంది. అది పట్టుకొనే దిగాలి. ఏదో నేను ఎంత ఈత వచ్చినా కూడా కొట్టుకుపోతారండి. చాలా ప్రమాదం. అదైతే చూసుకోండి. విజయవంతంగా కొన్ని ప్లేస్లకి వెళ్తే అన్ని కవర్ చేయగలుగుతున్నాను, కొన్ని ప్లేస్లకి వెళ్తే అన్ని కవర్ చేయలేకపోతున్నాను. అదే బాధ. కానీ స్టిల్ అమేజింగ్ టు కమ్ అండ్ హ్యావ్ ద హారతిస్ ఆఫ్ ది హోలీ రివర్. హర హర మహాదేవ. మై బ్యాగ్ ఆర్ ఓకే. యూ వాంట్ టు పుట్ సే హాయ్. వాట్ ఇస్ యువర్ నేమ్? బొట్లు పెడతా ఉంది. ఇప్పటికే 2 పెట్టారు కానీ స్టిల్ పెడతా అంటుంది. మరి పెడతావా మరి బొట్లు? కానా వాట్ కానా? సే హాయ్. సే హాయ్. సే హాయ్. రైట్. సర్లేండి నేను మళ్ళీ మాట్లాడతారు. కానీ ఫర్ నౌ హరిద్వార్ నుండి స్టేట్ బై టేక్ కేర్. చాలా చాలా జనం చూడండి. బ్యూటిఫుల్. మొత్తం చాలా చక్కగా కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ కూడా ఒక టూరిస్ట్ లొకేషన్ అండి. భీమా బ్రిడ్జ్ ఏదో పెట్టి చూడండి. బ్యూటిఫుల్. ఇంక ఇప్పుడు జనం అనేది ఫ్లోటింగ్ అనేది తగ్గింది కానీ చాలా మంది జనం. బాగుంది. చాలా అంటే చాలా చాలా అద్భుతం ఉంది. చాలా మంది జనం. చిన్నపిల్లలు ఎంత గొప్ప మనసు కలగదో చూడండి. వాళ్ళకి ఏదైనా తిందామని చెప్పేసి బయటికి తీసుకెళ్ళి తినిపిస్తే అన్న మా పక్కన కూర్చొని నువ్వు తింటావా అన్నారు. దానిదే ఉంది. నీకు కాకపోతే నేను తిన్నాను, నేను ఆల్రెడీ తిన్నాను, మీరు తినండి అని చెప్పినా కూడా వదలలేదు. ఒక ముక్క తిన్నాకే వాళ్ళు ఆనందపడ్డారు. అందులో నిజంగా కిక్ ఉందండి, మామూలు కిక్ కాదు. చిన్నపిల్లలైన కూడా దేవుడు వాళ్ళ దాంట్లో ఉంటారు. బాగుంది. అన్ని అడుగుతున్నారు ఏ ఊరు అన్నా, ఏ ఊరు అన్నా, ఎక్కడి నుండి వచ్చావని అడుగుతారు. మనం ఏదో మనకు కొంచెం హిందీ వచ్చు కాబట్టి ట్రాన్స్లేట్ చేసుకుంటే వాళ్ళకి జవాబులు ఇచ్చాను. బాగుంది. చాలా మంది జనం ఈరోజు. పిల్లలు చిన్నపిల్లలు అయినా కూడా చాలా మంచి పిల్లలు. బాగుందండి. ఏంటి ఫ్లోటింగ్ ఏంటి, ఇదేంటి, ఈ జనం ఏంటి, ఘాటు మొత్తం హోలీ సంబరాలన్నీ కూడా ఈరోజు రేపు ఇంక పరిస్థితి ఏంటో తెలియదు. ఈరోజు ఎంతమంది జనం ఉన్నారంటే ఇంక రేపుడు పరిస్థితి మరి ఇంకెవరు చెప్పనవసరం లేదు. బాగుంది. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈరోజు. డెఫినెట్లీ ఇన్క్రెడిబుల్. ఏంటి ఒక్క దగ్గరికి వెళ్తే ఒక్కలా ఉంటే ఈరోజు దాదాపు 1,00,000 మంది ఇక్కడే ఉన్నారు.
బాగుంది. హరిద్వార్ అయితే ఈరోజు ఈ హారత్తోనే క్లోజ్ చేస్తున్నాను. రేపు డైరెక్ట్గా రిషికేశ్ లేచిన వెంటనే వెళ్ళిపోతున్నాను అండి. ఒక మ్యాక్సిమం 10 గంటలకి రిషికేశ్ వెళ్తే రిషికేశ్లో ఏమున్నాయి అనేది ముందే గ్రహించేసి ఏ కిలోమీటర్ ఎక్కడ ఉంటాననేది కూడా గ్రహించేసి సెట్ చేస్తాను. లేకపోతే చాలా ఇబ్బంది. ఏంటి ఈరోజు వచ్చినట్టు ఎక్కడ టైం అనేది వేస్ట్ అవ్వలేదులేండి. ఆ దేవాలయాలు ఇవన్నీ కవర్ చేసుకుని వచ్చినప్పటికే ఇంతసేపు అయింది. హర హర మహాదేవ. అద్భుతం, మహా అద్భుతం. సో వీలుంటే రేపు మార్నింగ్ వస్తాను. వచ్చి చక్కగా అయితే మళ్ళీ హారతికి అయితే అటెండ్ అయితే మరి నాకు టైం ఉంటే అటెండ్ అవుతానండి. మరి కన్ఫర్మ్గా అయితే చెప్పలేను, మాట ఇవ్వలేను. కానీ చక్కగా విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, కాలభైరుడు, శనీశ్వరుడు, బ్యూటిఫుల్. చూడండి, చాలా అంటే చాలా చాలా బాగుంది. శివయ్య, విష్ణు భగవానుడు, బ్యూటిఫుల్. ఏంటి ఇదంతా హరిద్వార్ బజార్ హడావిడి. అయిపోయింది, కొంచెం సప్పుడు అయితే అయ్యింది. కానీ ఆల్రెడీ 9 అయిందండి. 9 గంటలకి ఎంతమంది ఉన్నారు. నేను ఇందాక చాలా పొద్దునే వచ్చాను. మరి పొద్దున షాప్లో అయితే తీరు కాబట్టి కొంతమంది చూపించేస్తాను. బాగుంది. హరిద్వార్లో మాత్రం వైబ్ అనేది చాలా బాగుంది. కేవలం గుడిసిగాడు ఒక రోజులోనే వెళ్ళిపోతున్నాడు. కానీ మన టైం అనేది చాలా తక్కువ కాబట్టి నేను మరి పరిగెడుతూనే ఉండాలి. నా కాళ్ళు అనేవి ఒక దగ్గర ఆగం. సో ఫిక్స్డ్ ప్రైస్ 100 రూపీస్. ఏంటి ఇక్కడ ఎంత తక్కువ ఉన్నా కూడా కొనలేకపోతున్నాను. మెయిన్ ఏంటంటే కొనాలంటే కొనేస్తాను. కానీ మరి 100 రూపాయలకి ఏంటి అని అనుకోవచ్చు. బాగుంది బజార్ అంతా కూడా. ఈ పక్కన వెళ్ళాను కానీ ఆ పక్కన కూడా రావాల్సింది. భోజనాలు అయితే విపరీతంగా. ఇక్కడ నాకు బాగా హరిద్వార్లో బాగా నాకు నచ్చింది ఏంటంటే చాయ్ అనేది అమృతంలా ఉందండి. గంగా వాటర్ కలిపి చేస్తున్నారు ఏవో కానీ బ్యూటిఫుల్. మరి ఇవి లేవు అవి లేవు అన్నీ ఉన్నాయి. మనకి అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజ్లు. ప్లస్ ఫిక్స్డ్ ప్రైజ్ అయినా కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి, ఆ చెడ్డీ ఏమో 250 రూపాయలు, 350 రూపాయల చెడ్డీ. చికెన్, మటన్, మిర్చి, మీరు ఇది లేదు అది లేదు. మిర్రర్స్ చీరలు మరి ఇవి లేవు అవి లేదు. కానీ చాలా మంది రద్దీ అంటే ఇంక ఈరోజు హోలీ, రేపు ఎల్లుండి హోలీ కాబట్టి ఇంకెక్కువ మంది వస్తుంటారు. బా నాకు కనిపించినవన్నీ చెప్తాను. ఎందుకంటే మళ్ళీ నేను ఇలా వీడియో తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి కొనకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు.
అందుకని ఏవేవి కనిపిస్తున్నాయి అవైతే చూపిస్తున్నాను. ఇది సేల్ 100 రూపీస్ అంట ఇవన్నీ దుప్పట్లు గిప్పట్లు. ఇవన్నీ కూడా 100 రూపాయలు. గాజులు వాచెస్ చూడండి. ఇవన్నీ టీ షర్ట్లు కూడా బాగానే ఉన్నాయి. 130 రూపాయలు కేవలం 100 రూపాయలు 130 రూపాయలు. పర్వాలేదు. సేల్ అన్నీ కూడా 100 రూపాయలు 150 రూపాయలు. పర్వాలేదు. నా దగ్గర ఇవైతే లేవు కానీ లేకపోతే స్పేస్ లేదు మెయిన్. ఇంటికాడ ఏం చేయాలో తెలియక మళ్ళీ వచ్చాను హారతికి. ఏమో హారతి టైం అయిపోయిందా ఏంటి? 6 గంటల 11 నిమిషాలకు వచ్చాను ఈరోజు. హారతి టైం అయిపోయింది. పోన్లేండి. అందుకని ఏ రోజు స్టార్ట్ అవుతుందో మనకి తెలియదు. సో పోన్లేండి. ఏదైతే ఏముంది నిన్నైతే చక్కగా హారతి అయితే చూశాను మార్నింగ్ సాయంత్రం. ఈరోజు తొందరగా అయిపోయింది. నిన్న 5:30 స్టార్ట్ అయింది. ఈరోజు 6కు వచ్చాను. బహుశా నాకు తెలిసి 5:30 నుండి 6 గంటల వరకు హారతి రోజు జరుగుతుంటుంది. సో హారతి మిస్ అయినా కూడా నిన్నైతే చక్కగా 2 హారతులు అయితే మంగళహారతి శృంగార హారతి 2 అయితే నేను తీసుకున్నాను. ఇంటికాడ మరి ఖాళీగా ఉండి ఏం చేస్తానని చెప్పేసి వచ్చాను. కానీ కొంచెం బద్దగించి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయితే అయ్యింది. సో మనం లేట్ వచ్చినా ముందు వచ్చినా త్వరగా వచ్చినా ఏ పనికి ఆ పని అయిపోతుంటుంది. ఈ పటాలు ఏంటంటే మామూలుగా లేదు. గంగమ్మ బ్యూటిఫుల్. ఆల్రెడీ నిన్నైతే చక్కగా ఫుల్ టీ అడ్జస్ట్ చేశారు. నేను స్నానం అన్నీ నిన్న. అది ఈరోజు మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం చేయను. కానీ ఇదిగో నా ఘాట్లన్నీ ప్రజలంతా చూపిస్తాను. దేవుడు ఒకరోజు బెనిఫిట్ చేస్తాడు, ఒకరోజు బెనిఫిట్ చేయడు. ఈరోజు అన్నాడు, అరే నాన్న సరే నువ్వు గంగలో ఇక్కడ హరిద్వార్లో ఎంజాయ్ చేసింది చాలు, రిషికేశ్ వెళ్ళి అక్కడ హారతి నువ్వు పుచ్చుకో అని చెప్పేసి పంపిస్తున్నట్టున్నాడు. బాగుంది. చూడండి గడియారం కూడా మనకు కరెక్ట్గా టైం అనేది చూపిస్తుంది. ఇది కరెక్ట్గా 6:15 అవుతుంది. అంటే మనకి హారతి ఎప్పుడు జరిగిందంటే 5:30 to 6 అండి మార్నింగ్. ఈవినింగ్ మీరు హారతి జరగాలంటే 6:30 to 7 గుర్తుపెట్టుకోండి. ఆ టైంకి మాత్రమే మీరు రావాలి. వేరే టైంకి ఎప్పుడు వచ్చినా కూడా మీకైతే ఖచ్చితంగా అయితే హారతి అయితే మీరు మిస్ అవుతారు. సో హరిద్వార్ విడిచిపెట్టి రిషికేశ్ అయితే వెళ్ళిపోతున్నాను. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం అలా వచ్చాను మామూలుగా. మరి ఇంటికాడ ఉదయాన్నే మనకి ఇంత తొందరగా ఏదైనా జరిగితే మనకి హారతి జరుగుతుంది. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. చూడండి ఎంతమంది భక్తులు. సో కాసేపు అయితే అలా కూర్చొని మరి ఇంక పొద్దున్న ఏం చేస్తాను రూమ్లో అని చెప్పేసి అలా బయటికి అయితే వచ్చాను. అంతా ఈశ్వరిష్ట, హర మహాదేవ. సో మనం మోసుకెళ్ళిపోయేది ఏమీ లేదు. మనకి డబ్బు అనేది మనం బ్రతుకు తిరిగి ఉంటే సరిపోతుందండి. ఎప్పుడు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు చూస్తాం ఏం తెలియదు. అంత దైవ అనుగ్రహం అంతేనే. చాలా అద్భుతం, చాలా అద్భుతం. దేవుడు నా చేత ఇంకెన్ని చేయిస్తాడు ఏమో నాకేం తెలియట్లేదు కానీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హరిద్వార్. సో ఈరోజు మిస్ అయినా కూడా నేనైతే చక్కగా నేను మంగళహారతి శృంగార హారతి అయితే నేను చేసుకున్నాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హరిద్వార్ అండి. బాయ్.